వేములవాడ పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగరం వెంకటస్వామి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. గురువారం సుభాష్ నగర్ ప్రాంతంలో నాయకులు, మహిళలు, యువకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో 8వ వార్డు పరిధిలోని తిప్పాపురం ప్రాంతంలో కూడా సాగరం వెంకటస్వామి విస్తృత ప్రచారం నిర్వహించారు. రెండు ప్రాంతాల్లో ఒకేసారి జరిగిన ప్రచారంతో 8వ వార్డులో ఎన్నికల ప్రచారం అందుకుంది. ఈ సందర్భంగా సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పరిశీలించి కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. వార్డులో ఉన్న అన్ని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తానని, ఒకసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో దూలం భూమేష్, ఎండి అక్రమ్, షాహిద్ పాషా, సాగరం బాబు, వనపర్తి శంకర్, సాగరం త్రినాథ్, మరిపెల్లి రాజు తదితరులు పాల్గొనగా పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఇస్తున్నాం మనం మన 500కే 200 యూనిట్లకే కరెంటు. జై కాంగ్రెస్. ఆడకట్టు మన కౌన్సిలర్ ఉంటే మన ఆడకట్టు అయితే మన చెప్పండి. చేతి గుర్తు కోటయ్యమ్మ ఇంద్రం మిల్లు ఇప్పించినాము. చూడు మెయిన్ ఆట కదా. సరే మర్చిపోకు, మనం చెప్పినాం కదా. మర్చిపోకు. మీరు అన్యాయాన్ని జ్ఞాపకం ఉన్నాయి, తప్పకుండా నెరవేరుస్తాం. ఏది కూడా తప్పకుండా అన్ని కంప్లీట్ చేయిస్తాం. ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన సంసదీయ కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీని మంచి ఆదరిస్తున్నారు. మహిళలైతే కానీ, యువకులైతే కానీ అందరూ కాంగ్రెస్ పార్టీకి భారీ ఓట్లతో మెజార్టీ వేసి ఈసారి మున్సిపల్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోయేందుకు ఇది సత్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మా 8 వాళ్ళనే 16 ఇల్లుల దాకా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. అలాగనే 8, 9 డబుల్ బెడ్రూమ్ కూడా మా వాడకట్లో శాంక్షన్ అయినాయి. రోడ్ల కార్యక్రమం కూడా జరిగింది. అలాగనే ఉచిత బస్సు, ఇంటింటికి వాటరు, సన్న బియ్యము, ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే చాలా కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టి జరిగింది. అలానే వేములవాడ పట్టణంలో ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. రోడ్డు వేయడం కానీ, అలాగే చూసుకుంటే గుడి డెవలప్మెంట్ కానీ ఇలాంటి ఎన్నటి సంపద కార్యక్రమం ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పుకుంటూ ఈరోజు 8వ వార్డులో సాగర వెంకటస్వామి విజయం తథ్యం. ప్రతి ఒక్క ఇంటి ప్రచారంలో మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా ఈసారి 8వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. వేములవాడలో 8వ వార్డులో సాగర వెంకటస్వామిని బలపరిచి కాంగ్రెస్ తరఫున మేమందరము అతను కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరం వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం ప్రచారంలో చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే బలైన వర్గాల పార్టీ. ఇది చేసి చూపించే పార్టీ, అందరిలాగా చెప్పుకుంటూ పోయే పార్టీ కాదు. మేము ఈ వార్డులో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, రోడ్లు చేయించాం, ప్లస్ ఇక్కడ అందరికీ మహిళా సంఘాలకు రుణమాఫీ లేని రుణాలు ఇచ్చాం. అందరికీ అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నది. ఒక్కసారి గెలిపించండి. మీకు ఎల్లవేళలా మీ ఇంట్లో ఉండి అన్నిట్లో మేము మీ వెంట మేము నడుస్తూ వస్తామని, అన్ని పనుల్లో ఆధారంగా మేము మీ వెంట ఉంటామని మేము మనం చేస్తున్నాం. వేములవాడ పట్టణంలో 8వ వార్డులో ఎన్నికల ప్రచారంలో చేయడం జరుగుతుంది.
ఎన్నికల ప్రచారంలో సాగర వెంకటస్వామి యైతువాల్లో ఓటు ఇంటింటికి కడపకు తిరుగుకుంటా ఓటు అడగడం జరుగుతుంది. సానుకూలంగా అందరూ స్పందించడం జరుగుతుంది. ఒక్కసారి ఆయన ఇదారు కూడా గతంలో ఒకసారి ఓడిపోవడం జరిగింది. ఈసారి సానుకూలంగా స్పందించి వెంకటస్వామిని గెలిపిస్తాం ఖచ్చితంగా ఒకసారి. ఎందుకంటే ఆదిశీనన్న నాయకత్వంలో ఒకసారి అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయి కాబట్టి మున్సిపాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురితేనే మనకు అభివృద్ధి ముంగడికి సాగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ చూసిన 28 వాళ్ళలో కూడా అదే చర్చ నడుతుంది. ఓటాల కానీ బయట కానీ ఎక్కడ కూడా అదే జరుగుతుంది. రోడ్డు వెడల్పులు అయితే ఏంది, ఇందిరా మిన్లు అయితే ఏంది, సన్న బియ్యం అయితే ఏంది, 500కు సిలిండర్ అయితే ఏంది, ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు అయితే ఏంది, అన్ని పథకాలు ఒకటి చేయడం జరుగుతుంది. గత ఒక 5-6 నెలల లోపల కూడా కొత్తగా పింఛన్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇదారికి అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే మేము చేసిన పథకాలు చెప్తున్నాం. బీఆర్ఎస్కు బీజేపీకి ఎందుకు ఓటేయాలన్నది ఆ పథకాలు కూడా మీరు ఇంటింటికి వచ్చినప్పుడు ఓటర్ మహాశయాల అడగండి. ఈ కాంగ్రెస్కు పథకాలు చేసిన దానికి వేసుడా, పథకాలు చేయని వాళ్ళకు ఓటేసుడా, దాన్ని మీరు మంచిగా ఆలోచించి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాల్లో జెండా అవకాశం ఇవ్వాలని, మున్సిపాల్లో ఎగరాలని చూస్తే ఒకసారి బీజేపీకి ఇచ్చారు, ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. మున్సిపాల్లో ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలని మేము ఇంటింటికి మహిళా తల్లులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ మేము వేడుకుంటున్నాం. సారి వెంకటస్వామిని 8వ వాడల ఇదివరకు 2-3 సార్లు ఓడిపోయాడు. ఈసారైనా రావాలని మేము 8వ వాడల అందరం ఒకటయి వెంకటస్వామిని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ ఆదిశీనన్న కూడా అన్ని పనులు చేస్తుండు మాకు. మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. జై కాంగ్రెస్. 8వ వార్డు కాంగ్రెస్ తరఫున సాగర వెంకటస్వామి నిలబడ్డాడు. 100కు 100% సాగర వెంకటస్వామిని గెలిపించాలి. మనకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మనం ఏదైనా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకే ఓటు వేయాలి, వెంకటస్వామిని గెలిపించాలి. మన చాలక ఎమ్మెల్యే గారు ఉండు, మనకు అందుబాటులో మన వెంకటస్వామి ఉండు. 8 వాళ్ళ ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. చేతి గుర్తుకు ఓటేసి అతి మెజార్టీతో మన వెంకటస్వామిని గెలిపించాలి. మన అధికారం పార్టీ ఉంది కాబట్టి అందరికీ ఏ పని అయినా అందుబాటులో ఉండి మంచిగా డబల్ బెడ్రూమ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మన కుల సంఘాలకు కూడా అందరికీ అది మరేది పొడింగ్ కాపీలు కూడా ఇస్తుండు. సంఘాలు కూడా కట్టిస్తానన్నాడు. మన ఆదిశీనన్న ఎంబడి ఉన్నాం కాబట్టి మంచిగా వెంకటేశ్వరను భారీ మెజార్టీతో గెలిపేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ కౌన్సిలర్గా స్థానికంగా మనం ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. పెద్దలు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటా తిరిగి ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు చేసిన పనులు, అభివృద్ధి పనులు ఇలా వారికి వివరించి చెప్పడం జరుగుతుంది. ఇలా 40 ఏళ్ళతోండి ఒకే కుటుంబం వేలి ఇలా ఎలాంటి అభివృద్ధి లేక ఇలా వేములవాడ పట్టణం నిరక్షంగా ఉండే ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు గెలవగానే 2 సంవత్సరాల లోపట్ల 1000 కోట్ల పనులు నిధులు తీసుకొచ్చి పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఇలా 1000 కోట్ల పనులు తీసుకొచ్చి ఇలా వేములవాడ అభివృద్ధి కానీ, స్థానిక కాన్సెన్స్ అభివృద్ధి కానీ ముందంజలో ఉన్న నాయకులు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు. ఒక విధంగా చూడండి, ఇలా తిప్పాపురంలో మొన్ననే మీటింగ్ పెట్టి ఇలా ₹1 కోటి పెట్టి జంక్షన్ చేయడం, తిప్పాపురంలో జంక్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి వార్డుకు 20 నుండి 25 ఇందిరమ్మ మిల్లు ఇచ్చి ఇలా స్థానికంగా జాగా ఉంటే ప్రతి ఒక్కరికి ₹5 లక్షల ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కళ నెరవేర్చిన ఘనత ఇలా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు. అలాగే కాకుండా ఇలా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇలా స్థానికంగా మన డిపో పక్క పంటి 140 డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు అట్టిగా ఏది బీస్మెంట్ లేపి పిల్లలు సిట్స్ పెడితే అది కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి వార్డుకు 5 చొప్పున ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి పేదవానికి ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉన్నాయో వారి దృష్టిలో ఉన్నది, వారికి కూడా తప్పకుండా ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నారని కూడా మేము మనవి చేయడం జరుగుతుంది. ఒక విధంగా చూడండి, ఇవాళ 8వ వార్డులో మనకు 13 లక్షలతోని ఇవాళ సీసీ రోడ్లు చేయడం జరిగింది, డ్రైనేజీ చేయడం జరిగింది. ఇవాళ 18 ఇల్లు ఇవ్వడం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది.
5 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకా 45 మంది ఇలా డబుల్ బెడ్రూమ్ల కోసం పెట్టుకోవడం జరిగింది. వారికి కూడా తప్పకుండా ఇస్తా అని పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుండి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా గెలిస్తే ఇంకా అభివృద్ధి పనుల్లో ముందలా ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే గారు వారి ఆశీస్సులతోని ఈ వార్డును ప్రతి వార్డును ఇలా 8వ వార్డును డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ ఇలా సీసీ కెమెరాలు కూడా వాళ్ళు అడగడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ నెరవేర్చే దిశగా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి ద్వారా తప్పకుండా నెరవేరుస్తాం. వీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతోని ఈ వార్డు ప్రజలు గెలిపించాలని కూడా నేను మనవి చేస్తున్నాను.